మీకు మొన్న ప్రీ వెడ్డింగ్ షో చూడలేదండి? సూపర్ ఉంది సినిమా. ఎంత బాగా అసలు ఏమన్నా క్వాలిటీ గురించి దీని గురించి ఆలోచించే పరిస్థితి ఉందా? కంటెంట్ అరే ఇప్పుడు ఏం జరుగుద్ది, ఇదే వెళ్ళిపోయాను తప్ప వీళ్ళు ఏ కెమెరాలు ఆడారు, వీళ్ళు అవతార కెమెరాలు ఏం లేవు. కరెక్ట్. ఆ లాజిక్ని ఎందుకు మిస్ అవుతున్నారో ఇప్పుడు కూడా నాకు అర్థం కావట్లేదండి. మీరు చెప్పినట్టు ఎక్కువ దే ఆర్ ఎయిమింగ్ హై అన్నట్టు, నేల చుట్టలేదు. హై చేసినందువల్ల మీరు బెనిఫిట్ పొందారా? మీ కళ్ళ ముందు ఇంతమందిని చూస్తున్నారు కదా, పొందట్లేదు కదా, మీరు ఎందుకు మళ్ళీ రీథింక్ చేయట్లేదు? అంటే కూరుకుపోయి ఉండారు, లాగలేకపోతున్నారా దాంట్లో? అది కూడా పాయింట్ అయ్యి ఉండొచ్చు. అయినా సరే కూరుకుపోయి ఉన్నా కూడా మీకు ఆల్రెడీ అండర్ ప్రొడక్షన్ నడుస్తున్నాయి కాబట్టి ఇక్కడి నుంచైనా ఇట్లాంటి సినిమాలు ఎందుకు చేయరు? మీరు లైమ్ లైట్లోనే ఉన్నారు, ఇంకా పూర్తిగా పోలేదు. ఇలాంటి ఒక చిన్న ప్రయోగాలు ఎందుకు చేయకూడదు? చిన్న సినిమాలు, లవ్ స్టోరీలు, కామెడీ ఫిల్మ్స్, రకరకాల కంటెంట్లు తీస్తే మీ దగ్గర నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా పెద్ద డేట్లు పెడతాయి కదా. ఎవరైనా జీరోతో స్టార్ట్ చేస్తే ఇట్స్ వెరీ ఈజీ టు మేక్ ఫిల్మ్స్. బట్ వెన్ యు ఆర్ ఇన్ నెగటివ్, yes, పెద్ద ప్రొడ్యూసర్ ఫోర్స్ టు డు బిగ్ ఫిల్మ్స్. అది పెద్ద ప్రొడ్యూసర్లకి అలా మళ్ళీ జీరోకి వచ్చి మళ్ళీ చేయడం అనేది కష్టమైన పని కాదు. వస్తే మళ్ళీ ప్రాఫిట్స్లోకి వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా ఈ ఉన్న కంపెనీలన్నీ వచ్చేస్తాయండి.